ఏ భగవంతుని యొక్క నాభీకమలంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడో ఆ భగవంతుని యొక్క చెవుల్లో నుంచి ఇద్దరు అసురులు పుట్టారండి. వాళ్ళకి పేరేంటి అంటే మధు కైటభులు అని అంటారు. మధు కైటభ అని ఇద్దరు అన్నమాట. ఇద్దరు పుట్టారు. వీళ్ళేంటి అంటే రజోగుణము తమోగుణము, రజోగుణము తమోగుణము. ఆ ఇద్దరు బయటపడ్డారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు? బ్రహ్మదేవుడు కనుగొన్న వేద భాగాలన్నిటినీ అపహరించుకొని వెళ్ళిపోయారంట. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మన జ్ఞానాన్ని అపహరించేవి రజోగుణము తమోగుణము. లోకంలో 3 గుణాలు ఉంటాయండి. లోకం అనేసరికి బయట మాత్రమే కాదు, మన శరీరంలో కూడా, మన మనస్సులో కూడా రజోగుణము తమోగుణము, అది కాకుండా సత్వగుణము అనేది ఒకటి ఉంటుందన్నమాట. మన రజోగుణ తమోగుణములను దూరం చేసి సత్వగుణ నిష్ఠులు అవ్వాలి. ఈ రజోగుణం తమోగుణం రెండూ కూడా జ్ఞాన విరోధులు. అందుకని ఇప్పుడు ఆ మధుకైటములు ఇద్దరు వచ్చారు. వచ్చి ఏం చేశారు? వేదాలు జ్ఞానాన్ని పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నమాట. ఇప్పుడు పాపం బ్రహ్మదేవునికి ఏం చేయాలో అర్థం కాలేదు.